తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మై డియర్ మాస్టర్స్, నెల్లూరు నుంచి శ్వేత మేడం ఒక చక్కటి ప్రశ్న అడిగారు. ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. మీరు ఏం చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఏదన్నా చేస్తే గందరగోళం అయిపోతారు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓదార్చకండి. ఓదార్చడం అంటే అది ఎలా ఉండాలంటే లాలింపుగా ఉండాలి. ఓదార్పు బెదిరింపుగా ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మొన్న నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను నాతో పాటు ఇంకొక బంధువులామె వచ్చారు. వెళ్ళాం. వాళ్ళ భర్త గారు చనిపోయారు అనమాట. చనిపోతే ఆమె ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి కన్నీరు అయిపోయినాయి, అలిసిపోయి సొమ్మసిల్లి కూర్చొని ఉంది. ఆమె బీపీ పెరిగిపోయింది, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. ఆమె పరిస్థితి హీనంగా ఉంది. మొత్తం మీద ఏదో మజ్జిగ దాపించి అట్లా చేసి అందరూ ధైర్యం చెప్పి ప్రశాంతంగా కూర్చుంది అలాగా సొమ్మసిల్లి. ఈ బంధువులు ఆమె నాతో పాటు ఒక ఆమె వచ్చింది కదా, బంధువులు ఆమెను చూడగానే ఆమెను బ్యారమని ఏడుస్తూ గట్టిగా కౌగులించుకుని, అయ్యో తల్లో ఎంత కష్టం వచ్చిందే నీకు, ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చిందే, పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేస్తావే అని మళ్ళా పొడవడం మొదలైంది. నాకు అర్థం కాదు, ఇది ఓదార్పా లేకపోతే పొడుస్తుందా? ఏదైనా బుద్ధి ఉందా? ఇట్స్ అంతా రాంగ్. వెంటనే నేను ఆమెను గద్దించాను, నోరు మూసుకొని. నేను అప్పుడు ఆమె నేను ఆ చేతిలో తీసుకొని, ఎందుకు ఏడుస్తున్నావు బంగారు, అంతా సహజమైంది ఇది. అతను డిజైన్ ప్రకారం వెళ్ళిపోయాడు. నువ్వు ఎన్నోసార్లు నా క్లాస్ విన్నావు కదా, ఎందుకు ఇంకా బేలగా ఉన్నావు? ఓకే, దుఃఖం ఉంటుంది. ఏడవడం తప్పు అంటారు, అది రాంగు. ఏడవడం తప్పు కాదు, ఏడుస్తూ ఉండడం తప్పు. ఏడుపు అనేది నవరసాల్లో ఒకటే, అది వస్తుంది, అది రాకుండా ఎలా ఉంటుంది? కనుక ఆ మనసు కరిగి నీరుగా బయటకు వస్తుంది, ఆ నీరు వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే, ఐఆమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను అన్న ఒక్క మాట ఇస్తే చాలు వాళ్ళకి. అందుకే చనిపోయినప్పుడు చాలా మంది పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరు చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో కలిసి కాసేపు కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళని స్పర్శిస్తూ, నేనున్నాను నీకు, మేమందరం ఉన్నాము, డోంట్ వర్రీ, వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఏం వర్రీ అవ్వద్దు. అతని డిజైన్ ప్రకారం అతను వెళ్ళిపోయాడు, ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, మనం కూడా శాశ్వతం కాదు. అసలు ముఖ్య విషయం, అతను చనిపోలేదు, శరీరం మార్చుకున్నాడు, త్వరలో మీ ఇంట్లో బెడ్గా వస్తాడు, ఏమనుకుంటున్నావు? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఆయన వెళ్ళలేడు, కనుక ధైర్యంగా ఉండు అని మీరు స్వాంతన వాక్యాలు, ధైర్యవచనాలు పలకాలి. అంతేగాని ఆమె బాధలు మీరు గుర్తు చేయకూడదు. సో ఆత్మ శాశ్వతమైనది, మీ ఇంట్లో మరలా తిరిగి వస్తుంది అని చెప్పాలి. తర్వాత ఆ కార్యక్రమాలు వాళ్ళన్నీ పూర్తయినాక వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మీ హస్బెండ్నో, లేకపోతే మీ చనిపోయిన బాబునో, లేకపోతే మీ పిల్లల్ని ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. ధ్యానంలో కూర్చొని వాళ్ళని స్మరించుకొని నిద్రపోండి, మీకు స్వప్న రూపంలో వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పండి. అది వాళ్ళని స్వాంతన పరిచే విధానం. తిరుపతిలో ఒక ఆమె భయంకరమైన వేదంలో ఉంది. ఇంటర్మీడియట్ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ తల్లి ఇంకా ఆ బిడ్డను మరవలేకపోతుంది. ఎప్పుడు వేదన, దుఃఖం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమెను అడిగాను, ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకు చనిపోలేదమ్మా. ఆమె నా మీద ఏమందంటే, చనిపోకపోతే ఏడండి అంది. అందరూ ఇదే చెప్తారు, భగవద్గీత అందరూ చెప్తారు, చనిపోకపోతే ఏడి నా కొడుకు చూపించంది. నేను వెంటనే, అయితే నీ కొడుకు విదేశాలు వెళ్ళాడు అనుకోమ్మా, ఇక్కడ లేడు కదా, దూరంగా వెళ్ళాడు, విదేశాలు వెళ్ళాడు అనుకో అన్న. ఆ విదేశాలు వెళ్తే ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదండి అంది. అనగానే నేను అన్నాను, నిజంగా నీ బాబుతో మాట్లాడాలని ఉందా అన్నాను. ఉంది అంది. అయితే తెల్లవారుజాములే ధ్యానంలో కూర్చో, బాబుని తలుచుకో, మాస్టర్స్ నేను వాడితో మాట్లాడాలని అనుకో, 3 సార్లు సంకల్పించుకోని ఇష్టమైన మాస్టర్ని. తర్వాత మళ్ళీ ధ్యానం చేసి నిద్రపో. నీ కొడుకు కనుక రాకపోతే 11 రోజులు చెయ్యి, రాకపోతే నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పా. కరెక్ట్గా మరి నేను చెప్పినట్టు సిన్సియర్గా చేసింది. 8వ రోజు ఏమో ఫోన్ చేసింది. అసలు ఎంత ఆనందం అంటే ఆమెకి ఏమో ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఆమె అలా ధ్యానం చేసి వాళ్ళ బాబుని తలుచుకొని మాస్టర్స్ అంటే బాబా భక్తురాలు ఆమె, బాబా నా బిడ్డ నాకు చూపించి అని అడిగిందంట. కొన్ని రోజులకి అలా రోజు చేయమన్నాను కదా, కరెక్ట్గా 8వ రోజు 7వ రోజు ఒక స్వప్నం వచ్చింది. బాబా అలాంటి వ్యక్తి
అలా పొడవుగా ఉన్న ఒక అతను వచ్చి నేను నీ కొడుకు దగ్గర చూపిస్తాను రా అని తీసుకెళ్లాడంట. ఒక పెద్ద హాస్పిటల్లో కారిడార్లో నుంచోబెట్టాడంట. గది తలుపు ముందు నుంచోబెట్టి లోపలికి వెళ్ళన్నాడంట. లోపలికి వెళ్ళగానే ఆ బెడ్ మీద వాళ్ళ బాబు ఉన్నాడు. చూడండి, చనిపోయిన బిడ్డ కనిపించగానే ఆ తల్లి ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. మహా ఆనందం ఆ తల్లికి. నాన్న, ఆ బాబు పేరు సాయి అనమాట. నాన్న సాయి, సాయి నువ్వు ఉన్నావా అని ఆమె పెద్దగా అరుస్తూ, నాన్న అసలు అర్జెంటుగా నువ్వు ఉన్నావు అన్న విషయం నాన్నకు చెప్పాలి అంటే, అప్పుడు ఆ బాబు, అమ్మ నువ్వు అంతగా కంగారు పడద్దు, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉంచుతారంట నన్ను, తర్వాత నేను మరలా మన ఇంటికి వచ్చేస్తానంట, నాకు ఇక్కడున్న ఒక డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ అంటే అక్కడ మాస్టర్ అనమాట అని చెప్పేసి ఆ బాబు అన్నాడంట. అనగానే ఇంకా తల్లి, లేదు అసలు నాన్నకు చెప్పాలి, నువ్వు బతుకున్నావు అనే విషయం అని ఆమె ఆనందంతో అరుస్తూ ఉంటే మేలుకు వచ్చింది. సో ఇక ఆ తల్లికి దుఃఖం ఉండదు. ఎందుకుంటది? తన కొడుకు ఉన్నాడని చూసింది కదా. కనుక ఎవరైతే స్వయం అనుభవం పొందుతారో వాళ్ళే దుఃఖం నుంచి బయటకు వస్తారు. ఎవరైతే స్వయం అనుభవం పొందరో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖం నుంచి రారు. అందుకని స్వయం అనుభవం పొంది తీరాలి. సో ఎవరైనా దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే మీ పాండిత్యం వాళ్ళకి చూపించకండి. కొంతమంది ఈ మధ్య చూస్తున్న మెడిటేటర్లు కొంతమంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమనుకున్నావు, నువ్వు భగవద్గీత చదవలేదా, నువ్వు కూడా చచ్చిపోతావు కదా, నేను చచ్చిపోతాను కదా, ఏంది గోల అని వాళ్ళ మీద బేరాలు పలుకుతుంటారు. అదంతా రాంగ్. వాళ్ళతో చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు మీరు? అలాగే చేయాలా. వాళ్ళని పక్కన కూర్చొని వాళ్ళని ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళకి స్వాంతన ఇవ్వండి. తర్వాత వాళ్ళకి మీ బాబుని చూసుకునే విధానం నేను చెప్తాను అని చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అప్పుడు వాళ్ళ బిడ్డని, లేకపోతే వాళ్ళు చనిపోయిన వాళ్ళని వాళ్ళు గనక చూసుకుంటే ఇక వాళ్ళకి ఏడుపు ఉండదు. మీరేం వాళ్ళ ఏడుపు మానిపించక్కర్లా. ఇక ప్రతిరోజు వాళ్ళు అదే పని చేసి చక్కగా వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఒక ఆమె అయితే చనిపోయిన వాళ్ళ బాబుతో పైలోకాల్లో ఉన్న విశేషాలన్నీ పెద్ద పుస్తకంగా రాసింది. గణపతి సందేశాలని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో దాన్ని ప్రింట్ చేశారు. అద్భుతమైన బుక్, అది చదవండి మీరు. గణపతి సందేశాలని చాలా చాలా ఓల్డ్ బుక్ ఇది. ఒక బాబు పైలోకాలకు వెళ్ళి వాళ్ళ అమ్మకి రోజు మెసేజ్లు ఇచ్చేవాడు, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందని. సో ఇలాంటివి ఎన్నున్నాయో. సో మై డియర్ ఫ్రెండ్స్, చనిపోయిన వాళ్ళకు మనం ఇవ్వగలిగింది ఓదార్పు కాదు, స్వాంతన కాదు, వాళ్ళ యొక్క అనుభవం. వాళ్ళ అనుభవాలు కనుక పొందారా, దే విల్ బి రిలీజ్. ఇక వాళ్ళ ఆత్మ విజ్ఞానం వైపు పరిగెడతారు. సో నైస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ మేడం.